ఆల్మోస్ట్ 9 months అనుకుంటా మా ఇంట్లో ఈ ఆటోబర్గ్ ఇంట్లో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ ని ఇన్స్టాల్ చేసి దీన్ని డైలీ యూజ్ చేశాక నాకు చాలా విషయాలు తెలిసాయి. లైక్ ఫిల్టర్స్ ని ఎంత టైంలో రీప్లేస్ చేయాలి, ఆర్ఓలో యాక్చువల్ గా ఎంత వాటర్ వేస్ట్ అవుతుంది, లో టీడీఎస్ ఉంటే సేఫా. వీటన్నిటికన్నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే మన ఇంట్లో యూజ్ చేసే ఆర్ఓ నిజంగానే హెల్త్ కి హెల్ప్ చేస్తుందా లేదా స్లోగా ఎఫెక్ట్ చేస్తుందా. ఇంకా లాస్ట్ టైం చేసిన రివ్యూ వీడియోలో చాలా మంది కామెంట్స్ లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. లైక్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ గురించి, ఇన్స్టాలేషన్ ప్రాసెస్, ఇంకా ఫిల్టర్స్ రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత, టీడీఎస్ లైవ్ డెమాన్స్ట్రేషన్స్ ఏమున్నాయా, ఇలా అన్నిటి గురించి కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. 1 సెకండ్. ఏంటి 1 సెకండ్? నాకు కూడా ఈ ఆర్వో మీద చాలా డౌట్స్ ఉన్నాయి. నీకేమున్నాయమ్మా డౌట్స్? స్టార్టింగ్ నుండి డౌట్సే. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ప్యూరిఫైర్ పెట్టించుకున్నాం కదా, దాని ఇన్స్టాలేషన్ చేయడానికి 1 వారం రోజులు తెప్పించుకున్నారు. హా, అంత టైమా? దీనికైతే షెడ్యూల్ చేసిన టైంకి ఆటంబర్గ్ టీం వాళ్ళు వచ్చి జస్ట్ 40 to 45 minutes లోనే ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయారు. అవునా? ఇంకా ఆగదు, దీని గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తాను పదా. ఇప్పుడు చెప్పు. నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే ఈ ప్యూరిఫైర్ అనేది ఏ మెటీరియల్ యూజ్ చేసేసారు? దీనికే కాదు, నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు కామెంట్స్ లో చాలా మంది అడిగారు. ఇదైతే ఏబిఎస్ ప్లాస్టిక్ మెటీరియల్ తో వస్తుంది. ఇంకా FDA అప్రూవ్డ్ నాన్ టాక్సిక్ మెటీరియల్ అవడం వల్ల మన హెల్త్ కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవును, ఇది ఎన్ని మంత్స్ కి రిపేర్ వచ్చింది? నీకు గుర్తుందా? మనం ఫస్ట్ లో యూజ్ చేసిన ప్యూరిఫైర్ 1 month కే సౌండ్ వచ్చేసింది. అమ్మో, అదెందుకు గుర్తులేదు. కానీ ఈ వాటర్ ప్యూరిఫైర్ లో ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫిల్టర్స్ చేంజ్ చేయలేదు, లీకేజ్ ప్రాబ్లం లేదు, నాయిస్ లేదు, ఇంకా సర్వీస్ కాల్స్ కూడా ఏం చేయలేదు. మన పాత వాటర్ ప్యూరిఫైర్ తో కంపేర్ చేసి చూస్తే ఇది చాలా బెటర్. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మన పాత ప్యూరిఫైర్ లో మున్సిపల్ వాటర్, ట్యాంక్ వాటర్, బోర్ వాటర్, ఏ వాటర్ ఇన్పుట్ సోర్స్ ఇచ్చినా సరే వాటి టీడీఎస్ వాల్యూ లో ఉన్నా కానీ మళ్ళీ వాటిని ప్యూరిఫై చేసి డీమినరలైజ్ చేస్తుంది. ఇలా డీమినరలైజ్ చేసిన వాటర్ తాగడం వల్ల మనకి లాంగ్ టర్మ్ లో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అవునా? ఇప్పుడు నా టీడీఎస్ వాల్యూ కరెక్ట్ గా ఎంత ఉండాలి? WHO ప్రకారం ఈ టీడీఎస్ వాల్యూ అనేది 50 to 300 మధ్యలో ఉంటే ఆ వాటర్ సేఫ్ టు డ్రింక్ అని. కానీ ఈ ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ లో మినరల్స్ ఉన్న వాటర్ ని అస్సలు ఇవ్వదు. ఇది ఎందుకో మీకు నెక్స్ట్ చెప్తాను. అవును, అసలు ఈ వాటర్ ప్యూరిఫైర్ ఎందుకు తీసుకున్నావు? జనరల్ గా మనందరం ఏమనుకుంటాం, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్స్ అంటేనే సేఫ్ టు డ్రింక్ అని. అవును, నేను కూడా అలాగే అనుకున్నా. ఇక్కడే ఉంది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు మన సోర్స్ వాటర్ మున్సిపల్ వాటర్ అనుకో, అవి ఆల్రెడీ లో టీడీఎస్ లో ఉంటాయి. అంటే గవర్నమెంట్ వాటర్ ప్లాంట్స్ లో కావాల్సిన సాలిడ్స్ ని లో ప్రొపోర్షన్ లో యాడ్ చేస్తారు. కానీ రెగ్యులర్ ఆర్ఓ అవేం చెక్ చేయకుండా వాటన్నిటిని మళ్ళీ ఫిల్టర్ చేస్తుంది. దీని వల్ల ఇంప్యూరిటీస్ తో పాటు మన బాడీకి కావాల్సిన మినరల్స్ ని కూడా పోతాయి. అంటే మనం ప్యూర్ వాటర్ తాగట్లేదా? టెక్నికల్ గా ప్యూరే, బట్ న్యూట్రిషనల్ గా కాదు. సేఫ్ వాటర్ అంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్ ని ప్రిజర్వ్ చేయడం. సో ఇక్కడ ప్రాబ్లం ఆర్ఓది కాదు, నార్మల్ వాటర్ ని కూడా ఆర్ఓ ఫిల్టర్ చేయడమే ప్రాబ్లం. పోనీ ఈ ప్యూరిఫైర్ నైనా మినరల్స్ ఉండే వాటర్ తాగుతున్నావా? అదేం క్వశ్చనే బాబు, అందుకే కదా ఈ వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నాను. ఇదేం నార్మల్ ఆర్ఓ కాదు, అడాప్ట్ ఆర్ఓ. ఇంకా దీనిలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డిఫరెంట్ వాటర్స్ ని డిఫరెంట్ వేస్ లో ఫిల్టర్ చేస్తుంది. జనరల్ గా మనకి మున్సిపల్ వాటర్ లో లో టీడీఎస్ వస్తుంది, అదే బోర్ వాటర్ లో అయితే హై టీడీఎస్ వస్తుంది. ఈ రెండింటిని నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఇక్కడ ఈ ప్యూరిఫైర్ ఏం చేస్తుందంటే మన సోర్స్ ఆఫ్ వాటర్ లో లో టీడీఎస్ ఉంటే ఆర్ఓ ఆఫ్ చేసి UV+UF తో ఫిల్టర్ చేసి మినరల్స్ ని రిటైన్ చేస్తుంది. అదే సోర్స్ ఆఫ్ వాటర్ లో హై టీడీఎస్ వాల్యూ ఉంటే RO+UV తో డీప్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. అండ్ ఈ ఇంట్లో అవుట్పుట్ వచ్చేసి లో టీడీఎస్ ఇన్పుట్ 209 ఉంటే అవుట్పుట్ 112 ఇచ్చింది. అండ్ హై టీడీఎస్ ఇన్పుట్ 508 ఉంటే అవుట్పుట్ 183 ఇచ్చింది. మన రియల్ లైఫ్ లో సోర్స్ ఆఫ్ వాటర్ సీజన్ తగ్గట్టు చేంజ్ అవుతూనే ఉంటుంది. సో మనం యూజ్ చేసే వాటర్ ప్యూరిఫైర్ దాన్ని అడాప్ట్ చేసుకునేలా ఉండాలి. ఇలా డిఫరెంట్ సోర్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, మోడ్స్ గురించి చెప్పు. అంతా ఆటోమేటిక్ గానా లేదా మాన్యువల్ గా కంట్రోల్ ఏమి ఉండదా? ఎందుకుండదు, దీనిలో మొత్తం 4 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ అడాప్టివ్ ఫ్లో మోడ్. ఇదేంటంటే టీడీఎస్ వాల్యూని ఆటో డిటెక్ట్ చేసి బెస్ట్ ప్యూరిఫికేషన్ ఇస్తుంది. నీకు ఈ డిస్ప్లే లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. నేను ఎప్పుడు మాన్యువల్ గా అయితే చేంజ్ చేయలేదు, అదే ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ రైనీ సీజన్ లో అనుకో, హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు నేను యాప్ ఓపెన్ చేసి RO+UV మోడ్ ని ఆన్ చేసుకుంటాను. సో టీడీఎస్ వాల్యూస్ ఎంత ఎక్కువ ఉన్నా సరే ఇది ప్యూరిఫికేషన్ చేస్తుంది. బాగుందను. ఇంకేం ఫీచర్స్ ఉన్నాయి? ఈ టేస్ట్ ట్యూన్ మోడ్ లో అయితే టీడీఎస్ రేంజ్ ని కూడా సెట్ చేసుకోవచ్చు. వాటర్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చా? ఏంటో. ఇంకా దీనిలో వేకే మోడ్ కూడా ఉంది.
ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే, నీకు గుర్తుందా మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈ వెకేషన్ మోడ్ ని ఆన్ చేసి వచ్చాను. మనం ట్రిప్ లో ఉన్న అన్ని రోజులు కూడా ఇది 2 days కి ఒకసారి ఆటోమేటిక్ గా క్లీన్ చేసుకుంది. ఇంకా దీనివల్ల ఫిల్టర్స్ కూడా త్వరగా బ్యాక్టీరియా పట్టకుండా ఉంటుంది. అందుకే చూడు మనం తిరిగి వచ్చినా కూడా వాటర్ ఫ్రెష్ గా ఉన్నాయి. అడగడం మర్చిపోయాను, మన పాత ఆర్వోలో వాటర్ చాలా ఎక్కువ వేస్ట్ అయ్యేది కదా, మరి దీని సిచ్యువేషన్ ఏంటి? అవును, మన పాత ఆర్వోలో రోజుకి 2 బకెట్లు వేస్ట్ చేసేవాళ్ళం. అంటే ఇయర్ కి 7300 లీటర్స్ అవుతుంది. వామ్మో, అంత వాటర్ వేస్ట్ చేస్తున్నామా? కానీ ఈ ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ లో వాటర్ వేస్టేజ్ చాలా తక్కువ. నేను ఈ 9 months వాడాను కదా, నాకు అప్రాక్సిమేట్ గా 4000 to 5000 లీటర్స్ వరకు సేవ్ చేశాము. ఫోన్లే, కానీ ఆ ప్యూరిఫైయర్స్ అన్నిసార్లు ప్యూరిఫై చేస్తే ఫిల్టర్ లైఫ్ టైం తగ్గిపోదంటావా? ఖచ్చితంగా, అందుకేగా మన పాత ఆర్వోస్ లో ఫిల్టర్స్ ని అన్నిసార్లు రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చింది. అవును, అసలు ఆ ప్యూరిఫైయర్స్ ఎప్పుడు పాడైపోయా కూడా తెలిసేది కాదు. మరి ఈ ఇంట్లో ఫిల్టర్స్ లో కూడా సేమ్ ఇష్యూ ఉందా? ఇందులో అలా కాదు. ఆర్వోకి ఆటోమేటిక్ హోమ్ యాప్ అని ఒకటి ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే ప్రతి ఫిల్టర్ యొక్క హెల్త్ పర్సెంటేజ్ తెలుస్తుంది. నాకైతే ఈ 9 months యూజ్ చేశాను కదా, ఫిల్టర్స్ అయితే మంచి కండిషన్ లోనే ఉన్నాయి. ఎందుకంటే మనం ఇన్పుట్ ఇచ్చే వాటర్ లో టీడీఎస్ కాబట్టి. ఇన్ కేస్ ఒకవేళ ఫిల్టర్ డ్యామేజ్ అయితే గనక ఆ ఒక్కటి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. జనరల్ గా మనకి నార్మల్ వాటర్లో ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మొత్తం రీప్లేస్ చేయాలి, కానీ దీనిలో అయితే అలా కాదు. అంత బానే ఉంది, కానీ మరి మన పాత ప్యూరిఫైయర్స్ లో యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉండేది కదా, మరి దీని సంగతి ఏంటి? దీంట్లో ఎలా ఉంటుంది? దీనిలో అయితే ఏముంది, యాప్ ఓపెన్ చేస్తాను, స్పెసిఫిక్ ఫిల్టర్ ఏదైతే పాడైందో అదొకటి రీప్లేస్ చేస్తే సరిపోతుంది. సో ఈ 9 months లో నాకైతే 0 మెయింటెనెన్స్ కాస్ట్. ఫైనల్ గా డౌట్, ఫిల్టర్స్ కాస్ట్ ఏమైనా ఎక్కువైతే లాంగ్ టర్మ్ లో? మన ఓల్డ్ ఆర్ఓ ఫిల్టర్స్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయాల్సి ఉంటుంది, కానీ ఈ ఇంట్లో ఫిల్టర్స్ బెటర్ క్వాలిటీతో పాటు 1500 TDS వాల్యూ ఉన్న 12,000 లీటర్స్ వాటర్ ని టెస్ట్ చేశారు. అంటే 2 years వరకు హెవీ TDS ఉన్నా కానీ ఫిల్టర్స్ బాగా వర్క్ అవుతాయి. సో అదర్ ఆర్ఓ మెంబ్రెయిన్ తో కంపేర్ చేసి చూస్తే దీని సర్ఫేస్ ఏరియా అనేది 10 to 15% లార్జ్ హోల్డింగ్ కెపాసిటీతో వస్తుంది. ప్లస్ అన్నెసరిగా యూజ్ అవ్వదు కాబట్టి లైఫ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే లో టీడీఎస్ ఉంటే సేఫ్ అనుకోవడం తప్పనమాట. ఎగ్జాక్ట్లీ. సేఫ్ వాటర్ అంటే మన బాడీకి కావాల్సిన మినరల్స్ ఇచ్చే వాటర్. అదర్ ప్యూరిఫైయర్స్ తో కంపేర్ చేసి చూస్తే ఈ ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ వాటర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ సబ్స్క్రైబ్.